సోదరీ సోదరులారా, మన వాక్య పాఠం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 17వ వచనం వరకు వినబోతున్నాము. ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. ఈజిప్టుపై తెగుళ్లు వచ్చిపడినప్పుడు మోషే అద్భుతాలు చేస్తుంటే ఫరో పిలిపించిన మాంత్రికులు కూడా అద్భుతాలు చేశారు. ఆ మాంత్రికులలో 2 పేర్లు ఎన్నే ఎంబ్రే. ఈ పేర్లు పౌలు మనకు చెప్పబట్టిగాని లేకపోతే మనకు తెలియవు. ఈ పేర్లు పౌలుకు ఎలా తెలిశాయంటారు? ఎలా తెలిసి ఉంటాయి? దేవుని ఆత్మ బయలుపరిచాడు. ఈ పేర్లు తెలిసినందువల్ల మనం నేర్చుకునే పాఠమేమీ లేదనుకోండి, కాని పేర్లు చెప్పటం వల్ల ఈ సంఘటనలోని చారిత్రక వాస్తవం ధృవపడింది. దేవునికి స్తోత్రం. ఫరో దర్బారులోని మాంత్రికులు మోషేను ఎదిరించారు గాని ఎదిరించి నిలువలేకపోయారు. ఇది చరిత్ర. దీనిని ఎవరూ కాదనజాలరు. నిర్గమకాండంలో జరిగిన ఈ సంఘటనకు అర్థమేమిటి? సైతానుకు అతీత శక్తులున్నాయి. సైతాను దేవుణ్ణి అనుకరించటంలో ప్రవీణుడు. సైతానీయ శక్తితో ఎన్నే ఎంబ్రే అద్భుతాలు చేశారు గాని మోషే దేవుని శక్తితో అద్భుతాలు చేశాడు. అందుకే ఎన్నే ఎంబ్రేలు ప్రత్యేకంగా ఈ సందర్భంలో పేర్కొనబడ్డారు. వీరి కథ నిర్గమకాండం 7వ అధ్యాయంలో సవివరంగా చెప్పబడింది. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. నాటి నుండి నేటి వరకు సైతాను దేవుణ్ణి అనుకరిస్తూ ప్రజలను మభ్యపరుస్తూనే ఉన్నాడు. వీరిది భ్రష్ట మనస్సు. వీరి విశ్వాసము పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. వీరు సత్యాన్ని ఎదిరిస్తారు, ప్రతిఘటిస్తారు. వీరు విశ్వాసము నుండి పూర్తిగా తొలగిపోయారు. కావాలని విశ్వాసాన్ని వదిలిపెట్టిన వారిని దేవుడు వదిలిపెట్టాల్సి వస్తుంది. 9వ వచనం, అయినను వారి అవివేకము ఎలా తేటపడిందో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడుతుంది. గనుక వీరు ఇక ముందుకు సాగరు. సోదరీ సోదరులారా, అతీత శక్తులున్నాయి, కాని అవి ఎక్కడ నుండి వస్తున్నాయో గుర్తిరిగి ఉండాలి. 10వ వచనం, తిమోతి, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశ్యమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ్య, ఈకొనియ, లుస్త్రా అనే పట్టణాలలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించావు. అట్టి హింసలను నేను సహించాను గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు. శ్రోతలారా, వింటున్నారా? తిమోతిని పౌలు సన్నిహితంగా బాగా ఎరుగును. పౌలు జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. అలాగే ప్రతి క్రైస్తవుని జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పౌలు ఎంతగా శ్రమలనుభవించాడో అది కూడా తిమోతికి తెలుసు. ప్రయాణాలెన్నో చేశాడు, ఎంతగానో ప్రయాసపడ్డాడు. పిసిదియలోని అంతియోకు, ఇకోనియా, లుస్త్రా మొదలైన గలిలయ ప్రాంతాలలో పౌలు విస్తృతంగా పర్యటించాడు. 3 సార్లు సువార్త జైత్రయాత్రలు చేశాడు. లుస్త్రలో పౌలును రాళ్లతో కొట్టి చంపారు. దేవుడు పౌలును బ్రతికించాడు. ప్రభువే అతణ్ణి తప్పించాడు, రక్షించాడు, కాపాడాడు. తిమోతి, అతని కుటుంబము లుస్త్ర ప్రాంతీయులే. గనుక పౌలుతో అతనికి మంచి పరిచయం ఏర్పడింది. 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించే వారందరూ హింస పొందుతారు. లోకమందు క్రైస్తవ భక్తులకు తప్పనిసరిగా హింసలు ప్రాప్తిస్తాయి. నేను క్రైస్తవుణ్ణి అంటే చాలు లోకము నిన్ను ద్వేషించటం మొదలవుతుంది. సువార్త అన్నా, సువార్తికుడన్నా లోకము బొత్తిగా ఖాతరు చేయదు. ఆత్మలను రక్షించే సేవ అంటే దానికి లోకము నుండి ప్రశంస రాదు. సద్భక్తికి దేవుని బిడ్డలు గొప్ప వెల చెల్లించాల్సి ఉంటుంది. దుర్జనులు, వంచకులు,
ఇతరులను మోసపరుస్తూ తాము మోసపోతూ అంతకంతకు చెడిపోతారు. దుర్జనులు, వంచకులు తమను తామే మోసపుచ్చుకున్నవారై మరీ చెడిపోతారు. సంఘం ఎత్తబడకముందు లోక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారవుతుందో చూశారా? ఇలాంటి అంత్యదినాలలో దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలి? ఈ విశ్వాస భ్రష్టత్వానికి ఏది చికిత్స? 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. దేవుని వాక్య సత్యమే తప్పుడు బోధలకు విరుగుడు మందు. సైతానీయ దుర్బోధలను దేవుని వాక్యంతోనే ఖండించాలి, సరిదిద్దాలి. తిమోతి నేర్చుకున్న వాక్య సత్యములందు అతడు నిలకడగా ఉండాలి. తిమోతి తల్లి అవ్వ ఇద్దరూ యూద విశ్వాసులు. తిమోతికి వాక్య సత్యాలు బాల్యం నుండి తెలుసు. రక్షణార్థమైన జ్ఞానము కలిగించడానికి పరిశుద్ధ లేఖనాలకు శక్తి ఉంది. తిమోతి రక్షించబడిన బిడ్డ. రక్షణానుభవం త్రికాలాత్మకమైనది. పాపము నుండి రక్షించబడ్డావు, పాపము నుండి రక్షించబడుతున్నావు, పాపము నుండి రక్షించబడతావు. పాపము యొక్క ఫలితము నుండి, మరణము నుండి రక్షించబడ్డాము. శిలువపై యేసుక్రీస్తు మన మరణ శిక్షను తాను భరించాడు. మనము మరణము నుండి నిత్యజీవమునకు దాటాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 1 వచనం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. అయితే వర్తమాన కాలమందు మనము రక్షించబడుతున్నాము. మనలో ఈ రక్షణ ప్రక్రియ కొనసాగుతోంది. పాప శక్తి నుండి రక్షించబడుతూనే ఉన్నాము. అయితే భవిష్యత్తులో పాపము అనేది లేకుండా పూర్తి రక్షణ. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటామని ఎరుగుదుము. లేఖనములలో మనమెలా రక్షించబడాలో చెప్పబడింది. అనగా మరణము నుండి జీవములోనికి దాటుతాము, నిత్య జీవం పొందుతాము, దేవుని బిడ్డలమవుతాము. అయితే ఈ దుష్టలోకములో మనం రక్షించబడుతూ ఉన్నాము. రక్షణ జీవితంలో ఎదుగుతాము. ఇక్కడ మన రక్షణను కొనసాగించుకుంటూ ఉండగా మనకు సంరక్షణ ఉంది. ఎడతెగక మనము దేవుని వాక్యముపై ఆధారపడి జీవిస్తాము. దేవుని వాక్యము సజీవమైనది, శక్తిగలది. ఇప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం వినండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. గమనించాలి, ప్రతి లేఖనము అనగా లేఖనమంతా, అనగా ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు బైబిల్ అంతా దైవావేశము వల్ల కలిగింది. లేఖనమంతా దైవావేశము వల్లనే రాయబడింది, పలుకబడింది. అనగా దేవుని ఊపిరి వల్ల కలిగింది. లేఖనాలను రాసిన భక్తులు దేవుని చేతిలో నిర్జీవమైన కళాలు కారు. దేవుడు ఈ రచయితల వ్యక్తిత్వాలను వాడుకున్నాడు. వారి శైలిలోనే, వారి తలంపులలోనే తానేమి చెప్పదలుచుకున్నాడో అదంతా చెప్పేశాడు. ఈ భక్తుల ద్వారా దేవుడు మనకు ఈ పరిశుద్ధ బైబిలునిచ్చాడు. దేవుని మాట అంతా బైబిలే. దానికి ఎవరూ ఏదీ చేర్చేది లేదు, అందులో నుంచి ఎవరూ తీసివేసేదీ లేదు. ఇది లేఖనం, బైబిలు, ఇది దేవుని వాక్యం. ఇది ఉపదేశించడానికి ప్రయోజనకరమై ఉన్నది. అందుకే ఈ లేఖనము అంతటా అన్ని వేళలా బోధించబడుతున్నది.
ఖండించడానికి, తప్పుదిద్దడానికి కూడా ఈ లేఖనం ఎంతో ప్రయోజనకరం. మనిషి మనస్సాక్షిలో ఒప్పుదల కలిగించగలదు వాక్యం. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ద్వారా నీలో ఒప్పుదల కలిగిస్తాడు. నీవు తప్పులు చేస్తే దేవుని వాక్యం నీ తప్పులను దిద్దుతుంది. నీతియందు నీకు శిక్ష గరుపుతుంది లేఖనం, అనగా క్రమశిక్షణను అలవరుస్తుంది. సరైన సమయోచితమైన ఆలోచన చెబుతుంది. దేవుని చిత్త ప్రకారం బ్రతకడానికి దారి చూపుతుంది. వాక్యము ద్వారా దేవుని సేవకుడు సేవకు సన్నద్ధుడవుతాడు. ప్రతి సత్కార్యానికి బైబిలు నిన్ను పూర్ణముగా సిద్ధపరుస్తుంది. రానురాను బైబిలు అధ్యయనం నీలో పరిపక్వతను కలిగిస్తుంది. వాక్యపు లోతు నెరుగని వారు శిశుదశలోనే ఉండిపోతారు. దేవుని వాక్యం ద్వారా విశ్వాసులు ఆధ్యాత్మిక వయస్సులో ఎదుగుతారు, బలం పుంజుకుంటారు. వాక్య బలంతో ప్రతి సత్కార్యము చేయడానికి శక్తి సామర్థ్యములు కలుగుతాయి. వాక్యమంటే బైబిల్ అంతా అని మా శ్రోతలు గ్రహించాలి. దేవుని వాక్యమంతా ఒకటే. అదే మన అక్కరలన్నీ తీర్చగలదు. శ్రోతలు వింటున్నారా? పౌలు తిమోతికి ఎన్నో వ్యక్తిగత విషయాలు రాశాడు. అతని భక్తికి, జీవమునకు అవసరమైన సంగతులు రాశాడు. తిమోతి దేవుని వాక్యం నేర్చుకున్నాడు. అదే వాక్యాన్ని ఇప్పుడు తిమోతి ప్రకటించాలి. తప్పుడు సిద్ధాంతాల నేపథ్యంలో మనకు ఆధారం దేవుని వాక్యమే. అది మనలను సర్వసన్నద్ధులను చేస్తుంది. మానవ హృదయపు అక్కరలను అన్నిటినీ బైబిలు తీర్చగలదు. దేవుని వాక్యం మన కుటుంబ జీవితానికి, మన సేవా జీవితానికి అవసరమైనదంతా సరఫరా చేస్తుంది. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, 2 తిమోతి 3:12 మరొకసారి మననం చేయండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించే వారందరూ హింస పొందుతారు. క్రీస్తు యేసునందు సద్భక్తి అనేది గొప్ప ఉద్దేశ్యం, గొప్ప ఆశయం, ఆదర్శం. సద్భక్తితో బతకాలనేది ప్రతి విశ్వాసీ కోరదగిన జీవిత విధానం. సద్భక్తి అంటే మనం ప్రకటించే సువార్తకు తగినట్లు జీవించాలి అని అర్థం. ఈ సద్భక్తికి మూలం క్రీస్తు యేసు. ఇది క్రీస్తు యేసునందలి సద్భక్తి. మన సద్భక్తికి ప్రాప్తి స్థానం క్రీస్తు యేసే. సద్భక్తితో బ్రతకాలంటే వారు తప్పనిసరిగా హింసలు పొందుతారు. అది దేవుని చిత్తం. యోహాను సువార్త 15:20 ప్రభువే స్వయంగా చెప్పాడు, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్ములను కూడా హింసిస్తారు. ఈ లోక వ్యవస్థ అంతా దేవుని రాజ్యానికి విరుద్ధమే. యోహాను సువార్త 15:19 యేసు తన శిష్యులతో అన్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్ములను ద్వేషిస్తున్నది. కీడు చేసి శ్రమపడే కంటే క్రీస్తునందు సద్భక్తితో బ్రతికి హింస పొందడం ఎంతో మేలు. అయితే ఒక మాట, ప్రాంతాలను బట్టి, సమయాలను బట్టి, వ్యక్తులను బట్టి హింసలు వేరువేరుగా ఉండవచ్చు. హింసలు కొన్ని శారీరక బాధల రూపంలో వస్తాయి. కొన్నిసార్లు ద్వేషానికి, అవమానానికి గురి కావలసి వస్తుంది. అయితే విశ్వాసులందరూ ఏదో ఒక విధంగా, ఏదో ఒక సమయంలో హింసలను, శ్రమలను ఎదుర్కోవలసి వస్తుంది. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, పౌలు ద్వారా ఆయన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి సంక్రమించిన లక్షణాలు బోధ, ప్రవర్తన, ఉద్దేశ్యం, విశ్వాసం, దీర్ఘశాంతం, ప్రేమ, ఓర్పు. ఈ 7 ఎంతో గొప్పవి. తిమోతి పౌలునందు చూచిన ఈ సద్గుణాలకు, కపట బోధకుల ప్రవర్తనకు ఎంతో వ్యత్యాసమున్నది. ఈ తేడా తిమోతి సులభంగా గ్రహించగలడు. సోదరీ సోదరులారా, 2 తిమోతి 3:10-12 వరకు పౌలు తిమోతికి ఇచ్చిన సందేశంలో
సరైన మాదిరిని అనుసరించు అంటూ హెచ్చరించాడు. తిమోతి పౌలులో ఏమి చూచి అతణ్ణి అనుసరించాడు? పౌలులో కనిపించిన లక్షణాలన్నీ యేసు ప్రభువుకున్నవే. నేటి తరం యువకులకు అలాంటి ఆదర్శప్రాయులైన నాయకులను సంఘం పరిచయం చెయ్యాలి. యువకులారా, మీరు మాదిరి నాయకుణ్ణి ఏర్పరచుకునేటప్పుడు జాగ్రత్త. ప్రతి తిమోతికి ఒక పౌలు, ప్రతి పౌలుకు ఒక తిమోతి లభించాలని ప్రార్థిస్తున్నాము. 2 తిమోతి 3:15-17 వరకు పౌలు తిమోతిని దేవుని వాక్య ప్రమాణానికి కట్టుబడి ఉండాలని ఎంతగానో ప్రోత్సహించాడు. బైబిలు రక్షిస్తుంది. బాల్యము నుండి యవ్వనం వరకు పరిపక్వత దిశగా పెంచుతుంది. ప్రభువును సేవించడానికి సన్నద్ధపరుస్తుంది. అయితే దుర్జనులు, వంచకులు నాయకులమని వస్తారు. వీరు ఇతరులను మోసపరుస్తూ తాము మోసపోతారు. వారి జీవితం విషాదాంతం. వారు అంతకంతకు చెడిపోతారు, ఇతరులను చెడగొడతారు. సైతానీయమైన మోసం సంఘాలపై దుష్ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాలి. ఆత్మప్రేరిత గ్రంథమైన బైబిలే ఇట్టి దుర్బోధలను ఎదుర్కోవడానికి మనకు సాయపడుతుంది. ఈ పాఠంలో నకిలీ బోధకులను పసికట్టాలనే హెచ్చరిక ఉంది. ఎన్నే ఎంబ్రే అనే మాంత్రికులు ఆధ్యాత్మిక వ్యక్తులు కారు. వారు మోషే చేసిన అద్భుతాలను అనుకరించారు గాని ఓడిపోయారు. సైతాను అలాగే నకిలీ క్రైస్తవులను, విశ్వాసులను ఉత్పత్తి చేస్తాడు. 2 కొరింథీ 11:13-15 వరకు అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొనేవారై ఉండి దొంగ అపొస్తలులను, మోసగాండ్రైన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకోవడము గొప్ప సంగతేమీ కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది. ఇలాంటి వారిని సైతాను సంఘములోకి రవాణా చేస్తాడు. సంఘాలలో ఈ విధంగా చీలికలు తెస్తాడు. ఈ గడ్డు దినాలలో దేవుని బిడ్డలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరెలాంటివారో వాక్యాధారంగా పరిశీలించి పరీక్షించడం నేర్చుకోవాలి. మరో మాట, అవకాశాలు లభించినప్పుడు వాటిని జారిపోనీయవద్దు. శీతకాలము రాకమునుపు నీవు రావడానికి ప్రయత్నించు అంటూ 2 తిమోతి 4:21 పౌలన్నాడు. అవకాశాలు మన కోసం కనిపెట్టుకుని ఉండవు. శీతకాలం వచ్చిందంటే రోములో ప్రయాణం చేయడం కష్టం. చిట్ట చివరిసారి తన ప్రియ పౌలును చూడాలనుకుంటే శీతకాలం రాకముందే తిమోతి రావలసి ఉంది. అవకాశ ద్వారాలు మూయబడకముందే ప్రవేశించాలి. శీతకాలం రాకముందే రా. సోదరీ సోదరులారా, శీతకాలం రాకముందే సరైన సమయంలో నీవు చెయ్యవలసిందేదో చేసెయ్యి. ఈరోజే నీది, రేపు అత్యాలస్యమవుతుంది. శీతకాలం రాకముందే రా. ప్రభువు రమ్మంటున్నాడు. ముగింపులో 2 తిమోతి 3:14 మరోసారి మీకు జ్ఞాపకం చేయగోరుతాము. పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. నీవు నేర్చుకున్న వాటి యందు నిలకడగా ఉండు. 1 యోహాను 2:24-28 వరకు ఇలాంటి ఆకాంక్షే వ్యక్తం చేయబడింది. మీరు మొదటి నుండి దేనిని విన్నారో అది మీలో నిలువనీయండి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందు నిలుస్తారు. మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాశాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది గనుక ఎవడునూ మీకు బోధించనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధిస్తున్న ప్రకారముగా, ఆయన మీకు బోధించిన ప్రకారముగా ఆయన మీలో నిలుస్తున్నాడు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు
మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచి ఉండండి. తిమోతి, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నది ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకో. తిమోతి రూఢిగా తెలుసుకున్నది పౌలు నుండే. తిమోతి నిలకడగా ఉండాలి అని పౌలు కోరిక. సోదరీ సోదరులారా, లేఖనములు దైవ ప్రేరితములని ఆత్మ ప్రేరితములని మరువకండి. బైబిలే మనకు ఏకైక ప్రమాణ గ్రంథం. బైబిలు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనకరమైనది. ఇది అన్ని గ్రంథాల వంటిది కాదు. బైబిలులోని మాటలు, తలంపులు అన్నీ దేవునివే. 1 కొరింథీ 2:13 పౌలేమన్నాడు? మనుష్య జ్ఞానము నేర్పే మాటలు కావు, ఆత్మ సంబంధమైన సంగతులివి. ఆత్మ నేర్పే మాటలు ఇవే మేము బోధిస్తున్నాము. దొంగ బోధకుల నకిలీ చేష్టలను కనిపెట్టండి. ఎన్నే ఎంబ్రే అనే వారి అంతం నాశనమే. వీరిద్దరూ ఎర్ర సముద్రంలో నశించినట్లు చెబుతారు. అబద్ధ బోధకులకు చివరికి ఇదే గతి పడుతుంది. ఇది చరిత్ర నేర్పుతున్న పాఠం. వీరి అవివేకము అందరికీ తేటపడుతుంది గనుక వీరు ముందుకు సాగరు. చిట్ట చివరికి గెలిచేది సత్యమే, అబద్ధానికి అపజయమే. తిమోతికి నాయకుడు అపుస్తలుడైన పౌలు. తిమోతి నమ్మకమైన శిష్యుడు. తన నాయకునిలోని ఆధ్యాత్మిక శక్తి, స్ఫూర్తి, ఆయన కర్తవ్య దీక్ష ఇవన్నీ తిమోతికి మంచి మాదిరులు. చూచారా, ఈ అధ్యాయంలో ఎన్నెన్నో విలువైన సత్యాలు మనం నేర్చుకున్నాము. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి సత్కృప, యెహోవా దేవుని అపార ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.